Few days back, I started my all-day trip on bike and I reached to Mizoram State, Aizawl city, and later I went to KTM showroom to repair my bike. And next day morning, I went to see Riyak Hill Station in Mizoram State. And then I met some people who know Telugu, and later I played with some local people with guns. సో ఫైనల్ అయితే నేను ఇప్పుడు ఈరోజు మండే స్టార్ట్ అయిపోతున్నాను. ఇక్కడ నుంచి నేనైతే ఇప్పటివరకు టూరిస్ట్ లాడ్జ్లో ఉన్నాను. ఇక్కడ మిజోరం ఎప్పుడైనా వస్తే కనుక మిజోరం ఐజ్వాల్ క్యాపిటల్ ఆఫ్ ది మిజోరం. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే కనుక ఈ లాడ్జ్లో తీసుకుని ఈ లాడ్జ్లో చాలా తక్కువ రేట్. సింగిల్ అయితే కనుక సింగిల్ పర్సన్కి అయితే 600, డబుల్ బెడ్రూమ్ అయితే కనుక 800. సో ఇక్కడైతే ఏసీ ఉందో లేదో నాకు తెలియదు కానీ బట్ రూమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. తక్కువ కాస్ట్. మీరు వేరే మిజోరంలో ఎక్కడికన్నా ప్రిఫర్ చేసినా కూడా దాన్ని అనవసరం. ఇక్కడ ఏమైతే రూమ్ ఉందో సేమ్ అదే రూమ్ బయట 2700, 3000, 2000 అలా ఉన్నాయి. సో అయితే కనుక నేను ఈ హోటల్కి సంబంధించిన ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మీరు ఎప్పుడన్నా మిజోరం వచ్చేటట్టు ఉంటే కనుక ఇక్కడ ఈ హోటల్కి వచ్చి ఈ హోటల్లో మీరు రూమ్ తీసుకోవచ్చు. మీరు కావాలంటే అప్పటికప్పుడు దొరుకుతుందని నేను గ్యారెంటీ ఇవ్వలేను. సో అయితే మీరు వచ్చే ఒక 1 వీక్ ముందర ఫోన్ చేసి చెప్పుకుంటే మీకు అయితే కనుక ఇక్కడ వచ్చినట్టు రూమ్ అవైలబుల్గా ఉంటుంది. పార్కింగ్ స్పేస్ కానీ రూమ్స్ కానీ సర్వీసింగ్ కానీ ఫుడ్ కానీ మొత్తం ఇక్కడ దొరికితే చాలా బాగుంటుంది. నేనైతే నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఫోన్ నెంబర్. మీరు ఎప్పుడన్నా ఏమైనా కాంటాక్ట్స్ కలిసి దాని నుంచి మీరు కనుక్కోవచ్చు. ఆఫ్ టు త్రిపుర. నేను ఇంక ఇప్పుడు త్రిపుర స్టార్ట్ అయిపోయా. బాయ్ మిజోరాం ఐజ్వాల్ సిటీ. And for this hotel, bye, see you again if possible. Now I am going to TC office సర్టిఫికెట్ కోసం. నేను ఒక సర్టిఫికెట్ అవసరం లేకుంటే నేను ఆల్రెడీ సండే మార్నింగ్ బయలుదేరిపోతున్నాను. సాటర్డే మొత్తం ప్లేసెస్ అన్నీ చూసి బట్ ఇక్కడ సాటర్డే అండ్ సండే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ హాలిడే. సో అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఆగిపోయా. 1 డే ఆగిపోతే వచ్చింది. వాటెవర్ నేను ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయి ఈరోజు ఈవినింగ్ ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచి రెస్ట్ తీసుకుంటాను. లెట్స్ గో. నేనైతే ఇప్పుడు సర్టిఫికేట్ అయితే తీసేసుకున్నా. ఇంక నేను ఇక్కడ నుంచి తినేసి ఎక్కడికైనా వెళ్ళాలి. నేనైతే ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూసుకొని ఒక 10 o'clock వస్తే కనుక వర్క్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ కాకపోతే ఇక్కడ 1 గంట అయిపోయింది. సో నేను ఇక్కడ తినేసి చూసి బయలుదేరడం చాలా టైం అయిపోతుంది. సో అయితే నేను ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఇంక ఈరోజు చెప్పిన రేపు మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఉన్న ప్లేసెస్ అన్నీ చూసుకుని వెళ్దాం అనుకుంటున్నా. నో గో, లెట్స్ గో యాజ్ లైక్ మై డెసిషన్. ఇక్కడైతే మనీ అయితే 100 రూపీస్ ఎవరితో పడిపోయింది. కాకపోతే ఎవరో కనబట్టలేదు ఎవరికి ఇద్దామంటే. ఇప్పుడు ఎవరిని తెలియని వాళ్ళని అడిగితే మేబీ వాళ్ళు ఎవడ పడేసుకున్నాడు. అయ్యా కొంచెం రండి, కొంచెం ఎత్తుక్కోండి కనేసి నాకు తెలుస్తుంది. ఏంటో చాలా బ్యాడ్ లక్. వాడికి 100 రూపీస్ పోయినందుకు ఇప్పుడు ఎలా ఉంటుందో ఎందుకంటే నాకు బాగా తెలుసు. ఎందుకంటే పోగొట్టుకోవడంలో చాలా వజ్రం కాబట్టి. నేనైతే లంచ్ అయితే చేసేసాను. ఇంకెక్కడి నుంచి నేను ఫాల్కన్ సిటీకి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి తిరిగి బ్యాక్ సైడ్ వచ్చేసి అక్కడి నుంచి నేను హోటల్కి వెళ్తా. అండ్ ఫర్ మ్యూజియం నేనైతే ఇప్పుడు ఇక్కడి నుంచి పెద్ద డిస్టెన్స్ అయితే ఏం కాదంట. 2 వీలర్సే కదా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు అని చెప్పేసి అంటున్నారు. నేను ఇక్కడి నుంచి హోటల్కి వెళ్ళిపోయి లగేజ్ పెట్టి మళ్ళీ తిరిగి రావాలంటే ఇట్ విల్ టేక్ నియర్లీ అంటే 5 kilometers ఎక్స్ట్రా వచ్చేస్తుంది. హోటల్ దగ్గర నుంచి 20 kilometers, ఇక్కడ నుంచి 15 kilometers. సో అయితే కనుక నేనైతే చూసి వచ్చేద్దామని చెప్పేసి వెళ్తున్నా. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏమొస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సిటీ కూడా టూరిస్ట్ కోసమే పెట్టారంట. ట్రెడిషన్ అన్ని తెలుసుకోవడం కోసం. సో నేనైతే ఇక్కడ ఫాల్కన్ అనే సిటీ దగ్గరికి అయితే వచ్చేసాను. మిజో వాళ్ళు ఎలా ఉంటారు, ఏంటి వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది ఇక్కడ చూపిస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్సెట్రా. సో నౌ లెట్స్ గో టు సీ ది. సో ఇక్కడైతే ఏదో ఉంది, రాయి మీద రాసింది మిజోరాం
టానా బ్రిటిష్ కూటా హుమ్ లంజా కా ఎందుకలా బూతులు చదువుతున్నట్టుంది. ఇది ఎక్కడో 1844 కట్టినట్టున్నారు. 1848 నుంచి 1933. సో మిజోరం వాళ్ళు ఇలా ఈ టైపు కొండల దాంట్లో ఉండేవారు అంట. అమ్మో, కిందకి నడుస్తుంటే పడిపోయేటట్టు ఉంది ఇక్కడ. అంటే ఐ మీన్ చెక్క కదా, కాలేస్తే కొంచెం వంగినట్టు ఉంటుంది. ఈ టైప్లో ఎలా ఉండేవారు. ఇంకా చాలా హౌసెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాం మీకు. ఇది జస్ట్ ఏమీ ఉండదు, జస్ట్ వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేవారు ఏంటి. లైఫ్ స్టైల్ కూడా కాదు, జస్ట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళ టైప్ హౌసెస్ ఎలా ఉండేవి, ఎలా కట్టుకునేవారు ఏంటన్నది ఇక్కడ చెప్పిస్తారు. డోర్ అనుకుంటా. ఓ మన సైడ్ జిగ్జాగ్ డోర్ ఉంటుంది కదా, ఆ టైప్లో షాప్ యూజ్ చేస్తారు. పుష్ ఎలా వాడుకునేది, మేబీ ఇదేంటో షాప్ అనుకుంటా. అండ్ ఇది ఇంకొక రకమైన హౌస్. చీపుర్లు, వీళ్ళు ఉండడానికి బెడ్ ఎక్సెట్రా వంట చేసుకోవడానికి. నిజంగా ఇలా అయితే భలే ఉంటుంది. ఇంక ఇక్కడ ఇది అయితే వీళ్ళ బాల్కనీ. ఇంకా బాల్కనీ లెక్కిది. ఇక్కడ నుంచి ప్రశాంతంగా అలా చూస్తే ఎంజాయ్ చేస్తారు ఈ చిన్న ఇంట్లో ఉండి. అండ్ లేటర్ ఇంక కామన్గా వేరే గది అనుకుంటా, దిగడానికి అయితే తెలియదు. ఇది ఒక బాల్కనీ మేబీ. ఇంకా ఇది ఓ మీడియం రకమైన హౌస్. నెక్స్ట్ చూద్దాం ఇంకెన్ని రకాల హౌస్లు ఉంటాయో. ఇంకేది ఇంకో హౌస్. మేకవే పుర్రెలు. ఇది గేదెది. మరి ఇవన్నీ ఏ జంతువో మనకైతే తెలియదు. సో ఇదైతే మీటింగ్ హాల్. ఇంకా వెళ్ళి ఏమన్నా మీటింగ్ వచ్చి చెప్పుకోవాలనుకుంటే అందరూ ఒక దిక్కుకు వచ్చి కింద మంట వేసుకొని వీళ్ళందరూ ఒక దిక్కుని కూర్చొని మాట్లాడుకుంటారు. సో ఇంకైతే ఇంక చూడడానికి ఏం లేదు. ఇవే ప్లేసెస్ అంటే ఏం లేదు, జస్ట్ ఓన్లీ హౌసెస్. అండ్ చూడడానికి అంతా కట్టేసి వదిలేశారు. అంటే ఇక్కడ వ్యక్తులు ఎలా ఉండేవారు, ఇంటికి ఎలా ఉంటుంది చూసేసాను. ఇంకెక్కడి నుంచి నేను వెళ్ళిపోయి మ్యూజియం ఒకటి చూస్తాను. ఇంకా అలాగైతే ఎక్కడ ఉన్నది చూసేసా. ఇంకెక్కడి నుంచి నేను తిరిగి ఐజ్వాల్ వెళ్ళిపోవడమే. అండ్ ఇంకోటి ఏంటంటే మనం నిన్న మౌంటైన్ దగ్గరికి వెళ్ళాం కదా, రియాక్. అది ఇక్కడి నుంచి కనబడుతుందంట. అక్కడెక్కడో ఉంది ఆడు కనబడే మౌంటైన్ రియాక్ట్ అంట. సో అయితే బట్ కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళడానికి వే అయితే లేదు. ఇక్కడ నుంచి మనం ఐజ్వాల్ వెళ్ళి ఐజ్వాల్ నుంచి రియాక్ వెళ్ళాలి. అలా అయితే 44 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు 44. ఇప్పుడు నేను ఆల్రెడీ ఏదైతే చూసానో దాంతో సరిపెట్టుకొని ఐజ్వాల్ వెళ్ళిపోయి ఐజ్వాల్లో మ్యూజియం చూసేసి ఈరోజు నేను సర్దేస్తా. ఇంకా రేపు వచ్చేట 6 o'clock కరెక్ట్గా ఎగ్జాక్ట్ 6 o'clock స్టార్ట్ అయిపోతే నేను ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాను. ఫైనల్గా నేనైతే ఇవాళ వచ్చేసా. ఇక్కడ నుంచి నేను రూమ్కి వెళ్ళిపోవడమే.
బయటకు వెళ్తున్నా. బారా బజార్ అని చెప్పేసి ఉంది. సో సరదాగా చూసొద్దామని చెప్పేసి వెళ్తున్నా అక్కడికి. అండ్ అలాగే తినేసి వచ్చేస్తాను, ఎందుకంటే ఇక్కడ 8 o'clock మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. సో అయితే నేను తినేసి వచ్చేస్తే గొడవలు చూపొచ్చు. ఇక్కడ ఫుడ్ కూడా తక్కువ రేట్ ఏం కాదు, అంతా కాస్ట్లీ. మనం ఏది తినాలన్నా వందలే. ఇక్కడ పెద్దగా తిన్నా కూడా వేరే ఐటమ్స్ వాళ్ళు వేరే ఊర్లో అయితే మన సౌత్ ఇండియన్ ఫుడ్ కానీ వేరే అన్నా చీప్గా అయినా దొరకచ్చు. బట్ కాకపోతే ఇక్కడ అలా కాదు, ఓన్లీ పేరేంటిది, ఓన్లీ ఫ్రైడ్ రైస్, నూడిల్స్. ఎక్కడికి వెళ్ళినా నూడిల్స్ లేదంటే ఫ్రైడ్ రైస్, లేదంటే బిర్యానీ. ఆ బిర్యానీ కూడా 10 kgs డాల్డా వేసి ఇచ్చేస్తున్నాడు అంతే. అమ్మ టైం ఎంత అని తెలుసా మీకు నిజంగా? జస్ట్ 7 o'clock అయింది అంతే. మొత్తాన్ని క్లోజ్ చేస్తారు. ఒకడంటే ఒకటి ఏమీ లేదు ఇక్కడ, మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయినాయి. 7 o'clock, 7 కూడా కాదు, 6:55కి అసలు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు అంత త్వరగా. ఏంటయ్యా ఘోరం, ఏంటయ్యా ఇది? ఈ 10 గంటలకు 10 కూడా అవ్వలేదు, 6:50 కట్టేస్తున్నారు ఆ షాపులు. అయ్యి బాబోయ్, ఈ 6:55కి షాపులు కట్టేస్తున్నారు. నేనైతే ఇప్పుడు మీజో డిషెస్ని టేస్ట్ చేస్తున్నా. ఇవి కర్రీస్ అంటే మీజో కర్రీస్. బీఫ్ అయితే పెడుతున్నారు, నేనైతే వద్దన్నా, ఎందుకంటే నా వల్ల అది బీఫ్ తిన్నాం. ఇప్పుడు నా అసలు తినలేదు ఎప్పుడు కూడా. సో ఐ డోంట్ వాంట్ టు టేస్ట్ ఇట్ అగైన్ ఆల్సో. నాకైతే తెలియట్లేదు, ఇది సూప్ నాకైతే తెలిసి తోటకూర అనిపిస్తుంది. అండ్ మిగిలిన సూపు మరి ఇదేంటో తెలియదు, ఇది ఎలా తినాలో ఇదేమో తెలియదు మరి మనకి. ఇది సూప్ అనుకుంటా. ఇదైతే సెల్యూట్లో ఉంది, ఇదేదో పేరు తెలియదు మరి మనకి. బంగాళదుంప అనుకుంటా మేబీ. అండ్ ఇది కూడా ఏంటో తెలియదు మరి మనకి. అట్టిగా తొక్కతో చేస్తారు ఇదేదో. నేనైతే ఇప్పుడు అడిగా ఇది ఎలా తినాలని చెప్పేసి. అయితే నాకైతే అర్థం కాలేదు, అంతా వాటర్ కింద ఉండడంతో నేను ఇది అన్నంలో కలుపుకుని తినాలి, లేదా అన్నం అయిపోయిన తర్వాత తాగాల సూప్ కింద అని చెప్పేసి అనుకున్నా. బట్ వీళ్ళు చెప్పడం అయితే కనుక నార్మల్ రైస్ తీసుకుని ఒకటి నోట్లో పెట్టుకో అండ్ లేటర్ మనం టేస్ట్ చేయాలంట. ఈ విధంగానే మొత్తం ఇక్కడ ఉన్న కర్రీస్ అన్నీ కూడా, ఐ మీన్ సూప్ వాటర్ టైప్లో ఏదైతే ఉందో లిక్విడ్లో, అవన్నీ కూడా మనం అలా తినాలంట అని చెప్పేసి అన్నారు. ఒకటేమో తోటకూర, ఓన్లీ తోటకూర బాయిల్ చేసేసి, ఇంకొకటేమో అదేదో కర్రీ పాలకూర అనుకుంటే, ఇంకోటి అరటికాయ తొక్కలు ఉంటాయి కదా, అరటికాయ తొక్కలతోటి. ఇవన్నీ లోకల్ ఫుడ్ ఐటమ్స్ అంట. Finally, I started my journey from Mizoram state to Tripura state, and on my way I visited Mizoram state zoo, and there I had fun with many animals. And later, in which way I am traveling, that way is completely blessed with Maoist attacks. And later, police arrested me and took me to police station. If you want to know about each and everything, then please stay tuned and please watch my next episode. And if you have any suggestions to give for me, and please comment below, and please subscribe my YouTube channel. Please share with your friends. Please. Mad about traveling, then you must subscribe my YouTube channel, and you can follow me on Facebook, Instagram and YouTube. There you can get my updates, and links are in description. So you can click below and follow me and be in touch with me. Yo.